వాళ్ళని మీ పర్సనల్ స్పేస్లోకి రాణిస్తే ఇన్ ద ఎండ్ మీరే హర్ట్ అవుతారు. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళని మీ బౌండరీస్లోకి రానివ్వకండి. ఎప్పుడైనా కూడా మీ సెల్ఫ్ రెస్పెక్ట్, మీ వాల్యూస్, ఎథిక్స్ కంటే ఏది ముఖ్యం కాదు. ఏదైనా సిచ్యువేషన్స్ లో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది, మీ వాల్యూస్ ని వదిలేయాల్సి వస్తుంది అంటే జస్ట్ డోంట్ డూ ఇట్. అలా చేస్తే మీరు ఫ్యూచర్లో రిగ్రెట్ అవుతారు. మనం ఏమైనా అనుకున్నది జరగలేదంటే ఏదో తప్పైనా జరిగుండాలి, ఆర్ అది మనకసలు రాసిలేదేమో, అంతే కదా. తప్పు జరిగితే అది సరిదిద్దుకొని మళ్ళీ ప్రయత్నించండి. అది మనకసలు రాసిపెట్టి లేకపోతే దానికంటే మంచిదే మనకి రాబోతుందని అర్థం. సో ఏదైనా జరిగితే డిసప్పాయింట్ మాత్రం అవ్వకండి. మీరు మ్యాజిక్స్ నమ్ముతారా? నమ్మినా నమ్మకపోయినా ఇవాళ ఒక రియల్ మ్యాజిక్ గురించి నేను చెప్తాను. మీరేదైనా పని చేస్తున్నప్పుడు దాని రిజల్ట్ ఏంటో మీకు తెలీదు. మీరు ఇప్పుడు వెళ్తున్న పాత్లో మీకు ఏం రాసి పెట్టిందో కూడా మీకు తెలీదు. మీకు ఏం తెలియకపోయినా కూడా మీరు 100% హార్డ్ వర్క్ చేసి మీరు అనుకున్నది సాధిస్తారు. సో ఇది కాదా రియల్ మ్యాజిక్ అంటే? లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదు, ఇంకో ఇయర్ వస్తుంది, ఎలానో ఏమో అని యాంగ్షియస్ గా ఫీల్ అవుతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఓకే. ఇంకా సెటిల్ అవ్వకపోయినా ఇట్స్ ఓకే. ఎందుకంటే మీరు మీ హార్డ్ వర్క్ ని నమ్ముతున్నారు కాబట్టి. న్యూ ఇయర్ లో అన్ని మంచిగా జరిగి ఎవ్రీథింగ్ గుడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ అని భావించండి. ఒక్కోసారి రీజన్ లేకపోయినా కూడా కొంతమంది మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఈస్ ద పర్సన్ ఇంపార్టెంట్ టు యూ? ఇఫ్ ద ఆన్సర్ ఈజ్ నో, అప్పుడు మిమ్మల్ని వాళ్ళ హర్టెడ్ ఎఫెక్ట్ చేయదు. ఇఫ్ ఆన్సర్ ఈజ్ ఎస్, దెన్ ఆ పర్సన్ తో మాట్లాడి రీజన్ ఏంటో కనుక్కోండి అండ్ రియలైజ్, డూ యూ రియల్లీ డిజర్వ్ దట్ హేట్? మళ్ళీ మీ ఆన్సర్ నో అయితే డోంట్ లెట్ ద పర్సన్ ఎఫెక్ట్ యూ. ఎవరైనా మీ గురించి నోరు జారితే మీరు చాలా బాధపడతారు కదా. అలాగే మన వల్ల కూడా ఎవరు హర్ట్ కాకుండా చూసుకోవాలి. మనం కంట్రోల్ చేయొచ్చేయి, మనం కంట్రోల్ చేసుకోవాలి, నోరు జారకుండా. యూ కెన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ కాబట్టి థింక్ ట్వైస్ బిఫోర్ యూ టాక్. ఎప్పుడైనా లైఫ్ చాలా టఫ్ గా అనిపించి నాకు మోటివేషన్ కావాలి అనిపించినప్పుడు నేను చెప్పేది ఒక్కసారి ట్రై చేసి చూడండి. కళ్ళు మూసుకొని మీ చిన్నపాటి సెల్ఫ్ తో ఒక్కసారి మాట్లాడండి. ఇలా చేస్తే యూ విల్ రియలైజ్ దట్ లైఫ్ లో ఏదైనా ఫేస్ చేస్తాము అనే ధైర్యం వస్తుంది. మనం కొంతమందికి వాళ్ల మీద ఎంత కేర్ చూపినా కూడా మన వాల్యూ వాళ్ళకి అర్థం కాదు. అలాంటి వాళ్ళు డోంట్ డిజర్వ్ యువర్ ఎఫెక్షన్ అని గుర్తుపెట్టుకోండి. మీరు కేర్ చేయడం ఇక ఆపేయండి. అప్పుడే వాళ్ళకి మీ వాల్యూ తెలిసి వస్తుంది. మనుషులకి దేని విలువైనా కోల్పోయినప్పుడే తెలుస్తుంది. ఇది మీరు వాళ్ళకి ఒక లెసన్ రావాలి అని మాత్రమే చేయకండి. మీకోసం, మీ మెంటల్ పీస్ కోసం కూడా కేర్ చేయడం ఆపేయండి. లైఫ్లో వచ్చే ప్రతి ఛాలెంజ్ ని కూడా ఒక అడ్వాంటేజ్ లాగా భావించి ఒక పాజిటివ్ వేలో తీసుకుంటే మేబీ మీరు దాన్ని ఫేస్ చేయడం అనుకున్నంత టఫ్ ఉండకపోవచ్చేమో కదా. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఏదో ఒక రోజు మీ లైఫ్ ఎండ్ అవుతుంది, మీరు చనిపోతారు. మీరు చనిపోయినా కూడా మనుషులు మీ గురించి గుర్తుపెట్టుకునేది మీరు బ్రతికిన తీరు, ఇంకా మీరు చేసే పనులు. కాబట్టి మీరు ఏవి గివప్ చేయకుండా మీ వాల్యూస్, ఎథిక్స్ తో బ్రతకండి. అప్పుడు మీరు మేబీ ఎవరో ఒకరికి ఇన్స్పిరేషన్ కూడా అవ్వచ్చు. ఎప్పుడైనా అలా బ్రతకడానికే ట్రై చేయండి. మీరేదైనా రిలేషన్షిప్ లో హ్యాపీగా లేరు అంటే మీరు దాన్ని వదిలేయడం బెటర్. ఎవరో ఏమో అనుకుంటారని ఆలోచించకండి. డూ యూ రియల్లీ డిజర్వ్ దిస్ అని ఆలోచించండి. కాదు కదా, యూ డిజర్వ్ టు బీ హ్యాపీ కదా. సో ఎవరు ఏమనుకున్నా కూడా థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్. కొన్ని విషయాలు మనల్ని హర్ట్ చేస్తాయి, కానీ వాటిని ఎక్కువ సాగదీస్తే ఇంకా ఎక్కువ హర్ట్ చేస్తాయి. కాబట్టి వాటిని అలాగే వదిలేయడం బెటర్. మీరెంత హర్ట్ అయినా కూడా సాగదీయడం వల్ల మీకొక క్లారిటీ వస్తుందంటే ఏం కాదు, కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. సో ఇట్స్ బెటర్ టు లీవ్ ఇట్ లైక్ దట్ ఫర్ యువర్ సెల్ఫ్. కలలు కనడంలో తప్పులేదు కదా. మరి కలలో మనం సక్సెస్ అయినట్టు అనుకుంటే తప్పేంటి? సక్సెస్ అయినట్టు కలలు కండంలో అసలు తప్పే లేదు. అలా చేస్తే ఇట్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్ అండ్ హ్యాపీనెస్. మీరు కన్న కలని నిజం చేసుకోవడానికి మోటివేషన్ కూడా వస్తుంది. సో విజువలైజింగ్ సక్సెస్ ఈజ్ నాట్ ఏ రాంగ్ థింగ్. మీకు చాలాసార్లు ఇలా జరిగితే ఎలా అని భయం వేస్తూ ఉంటుంది కదా. అలా అనిపించినప్పుడు వెంటనే అలా జరగకూడదు అని ఆశించండి. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు మీ ఓవర్ థింకింగ్ థాట్స్ రాకుండా కొంచెం హెల్ప్ చేస్తుంది. మిమ్మల్ని ఇప్పటి వరకు వదిలి వెళ్లిన ప్రతి ఒక్కరికి మీరు థ్యాంక్ యూ చెప్పండి. వాళ్ల వల్లే మీరు మీ వర్త్ రియలైజ్ అయి ఉంటారు, స్ట్రాంగ్ అయి ఉంటారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదన్న క్లారిటీ వచ్చింది.
కాబట్టి వదిలి వెళ్ళిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మీరు బెటర్ పొజిషన్లో ఉంటే మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటారు, చెరిష్ చేసుకుంటారు. అలాగే వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని మీరు అప్రిషియేట్ అండ్ చెరిష్ చేసుకోండి, బికాస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూ కాబట్టి. లైఫ్లో మనకు ఉన్న ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? మీరు కొత్తగా అన్లిమిటెడ్ టైం స్టార్ట్ చేయొచ్చు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా అన్లిమిటెడ్ టైమ్స్ ప్రయత్నించొచ్చు. లైఫ్ మీకు అన్లిమిటెడ్ ఛాన్సెస్ ఇచ్చినప్పుడు, పైగా ఫ్రీగా ఇచ్చినప్పుడు వాటిని యూజ్ చేసుకోకపోతే అది మీ దురదృష్టం. మీరేదైనా తప్పు చేస్తే మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకోవడం మర్చిపోకండి. మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకొని తప్పుల నుండి నేర్చుకొని మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా చూసుకోండి. ఇలా చేయాలి అంటే ఫస్ట్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్. ఇద్దరు కలిసి ఉండడం కుదరదంటే దేవుళ్ళు వాళ్ళ ఇద్దరిని అసలు ఎందుకు ఒకరినొకరు పరిచయం చేస్తాడు అని అనిపించిందా ఎప్పుడైనా? ఎందుకంటే మీకు లైఫ్ లెసన్స్ నేర్పించడానికి. థియరటికల్ కంటే ప్రాక్టికల్ గా ఏదైనా జరిగితే మనం దాన్ని చాలా రోజులు గుర్తుపెట్టుకుంటాం. అందుకే అలాంటి వారి నుండి దేవుడు మనకి లైఫ్ లెసన్స్ నేర్పిస్తాడనమాట. లవ్ మీకు రోజు మీ అమ్మ ప్యాక్ చేసే టిఫిన్ బాక్స్ లోనూ ఉంటుంది. మీ నాన్న వెళ్లే ముందు జాగ్రత్త అని చెప్పే మాటలోనూ ఉంటుంది. మీ సిబ్లింగ్స్ మీకు కావాల్సిన పనులు చేసి పెట్టడంలో ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ హెల్ప్ లో ఉంటుంది. మీకు రోజు ఇన్ని ర్యాండమ్ థింగ్స్ లో లవ్ దొరుకుతున్నప్పుడు ఎక్కడి నుంచో లవ్ ని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అలా ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ ర్యాండమ్ థింగ్స్ నుండి వచ్చే లవ్ ని అప్రిషియేట్ చేయండి. పక్కన వాడికి ఏదైనా హెల్ప్ కావాలంటే వాళ్ళతో కైండ్ గా ఉండి హెల్ప్ చేస్తారు కదా, మరి మిమ్మల్ని మీరెందుకు ఇగ్నోర్ చేస్తారు? పక్కన వాళ్ళకి చూపించే కైండ్నెస్ కొంచెం మీకు కూడా ఇచ్చుకోండి. మీకు మీరు కూడా హెల్ప్ చేసుకోండి, బికాస్ మీరు కూడా మీకు ఇంపార్టెంటే కాబట్టి. కొత్త ఇయర్ కాబట్టి ఐ హోప్ మీకు ఏదైతే రాసి పెట్టుందో అదే మీకు జరగాలని, దట్ టు ఇన్ ఏ మోస్ట్ బ్యూటిఫుల్ వే, బికాస్ యూ డిజర్వ్ ఇట్. మీ అన్ని ప్రయత్నాలకి ఫలితం రావాలని కోరుకుంటున్నాను. యూ డిజర్వ్ టు బి వెరీ హ్యాపీ. ఒకవేళ మీ ప్రాసెస్ని, టైంని నమ్మితే మీకు అంతా మంచి జరుగుతుంది. ప్రాసెస్ని ట్రస్ట్ చేస్తే మీరు మీ హార్డ్ వర్క్ని నమ్ముతున్నట్టే. టైంని ట్రస్ట్ చేస్తే మీరు నేచర్, గాడ్, యూనివర్స్ అన్ని నమ్ముతున్నట్టే. అండ్ టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్ అండ్ మేక్స్ యూ స్ట్రాంగర్. ఇవి రెండు గట్టిగా నమ్మితే మీరు అనుకున్నవి జరుగుతాయి. సో ట్రస్ట్ ద టైమింగ్ అండ్ ప్రాసెస్. లైఫ్లో పెద్ద పెద్ద ఆనందాల్ని వెతుకుతూ చిన్న చిన్న ఆనందాల్ని మర్చిపోతూ ఉంటాం. ఫ్యూచర్లో ఆనందంగా ఉండడానికి ప్రెజెంట్లో ఆనందంగా ఉండడమే మర్చిపోతాం. రోజు జరిగే చిన్న విషయాల్లో ఆనందం పొందండి. ఇవే మీకు ఫ్యూచర్లో మంచి మెమరీస్ అవుతాయి. సో ఫైండ్ జాయ్ ఇన్ లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.